మీరు సివిల్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి సైట్‌లోకి వెళ్ళినప్పుడు, ఒక సింపుల్ క్వెషన్‌కి ఆన్సర్ చేయలేకపోతే ఎలా ఉంటుంది? రిగ్రెట్‌గా ఫీల్ అయితాం. సార్ ఈ కాలమ్ సైజ్ ఎంత? అని అడిగితే ఒక లేబర్ మనం చెప్పలేకపోతే చాలా రిగ్రెట్ ఫీల్ అయితాం. అప్పుడు అర్థమవుతుంది మనకి డిగ్రీ ఉండడం ఒకటే కాదు, ఇంజినీర్ అవ్వడం అంటే వేరే ఒకటి అని. నిజమేంటంటే ఇండియాలో చాలామంది ఫ్రెషర్స్‌కి బేసిక్ కాన్సెప్ట్ తెలియకపోవడం వల్ల సైట్‌లో స్ట్రగుల్స్ చాలా చాలా అయితే ఫేస్ అవుతున్నారు. ఎగ్జాంపుల్ 2 స్టీల్ స్పేసింగ్ రాంగ్ అయితే ఫ్యూచర్‌లో క్రాక్స్, ఫెయిల్యూర్స్ పాసిబుల్. ఇవి ఇమ్మీడియేట్‌గా కనిపించవు. కానీ డ్యామేజ్ మాత్రం పర్మనెంట్‌గా అయితది. కాలేజీలో మనకి థియరీ నేర్పిస్తారు. కానీ సైట్‌లో రియల్ ప్రాబ్లమ్స్ గురించి ఎవరు చెప్పరు. ఎగ్జాంపుల్ డ్రాయింగ్స్ అర్థం కాకపోతే మీరు బ్లైండ్‌గా ఎగ్జిక్యూషన్‌లే చేస్తారు. అప్పుడు మనకి రెస్పెక్ట్ ఉండదు, కాన్ఫిడెన్స్ ఉండదు, గ్రోత్ అయితే స్లోగా అయితది. కానీ ఈ వీడియోలో మీరు ఫ్రెషర్ నుండి ప్రాక్టికల్‌గా థింక్ చేయడం, సైట్‌లో కాన్ఫిడెన్స్‌గా వర్క్ చేయడం నేర్చుకుంటారు. సింపుల్‌గా చెప్పాలి అంటే ఈ బేసిక్స్ మాస్టర్ చేస్తే మీరు యావరేజ్ ఇంజినీర్ కాదు, వాల్యుబుల్ ఇంజినీర్ అవుతారు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సివిల్ మేట్స్ తెలుగు. ఈ టాపిక్ గురించి మీకెవరు చెప్పరు. తెలుగులో అయితే ఎక్కడా లేదు. అందుకని మీకు ఈ కాన్సెప్ట్ అయితే నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మనం ఈ